ఇప్పుడు ఓన్లీ 2 వీలర్ అంటే ఏంటి, ఇప్పుడు కార్లో ఉన్న వాళ్ళకి పోతుంది. అవును, అదే కదా మళ్ళీ బేసిక్గా. కాబట్టి సంథింగ్ ఏదో ఇదేం లేదు మీకు. నేను చాలాసార్లు చెప్పా, మిమ్మల్ని మీ నోట్లో నుంచి ముద్దలాగాలంటే మీరు దొంగ, లేకపోతే మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ముందు ముద్ర వేసేసి లాగే ప్రయత్నం చేస్తారు. మద్య నిషేధం సాక్ష్యం, ఎన్టీ రామారావు సాక్ష్యం ఏం జరిగిందని. ఆయన్ని ముందు ఆయన పదవి లాగాలంటే ఆయన దొంగం చేసాం, అట్లాగే ఇది అంతే. కానీ సూపర్ 6 లాంటి పథకాలు అమలు చేయాలంటే ముందు ఇలాంటి సమగ్ర సర్వేలు లాంటి అవసరమా? ఇలా చేయకుండా ఉంటే కనుక భారం అయిపోద్దా ప్రభుత్వానికి రేపొద్దు? ఇప్పుడు బేసిక్గా ఒకటి, తెలుగుదేశం వాళ్ళకి వరకే వెళ్ళాలనుకుంటున్నారు, మిగతా వాళ్ళందరికీ వద్దనుకుంటున్నారు. వైసీపీ వాళ్ళని ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ తీసేశారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే అందరికి ఇచ్చారు. వీళ్ళు ఏం లెక్కేసుకున్నారు, జగన్ ఓటమే వీళ్ళకి ఒక పాఠం. అందరికీ ఇచ్చిన మనోళ్ళు ఏమైనా ఓటేశారా జగన్ గడికి? వాళ్ళు మాట్లాడే మాట అంతే. అవును, అలాగే అంటారు. అంతా ఇచ్చిన జగన్ గడికి ఏమైనా ఓట్లు వేసారా? వేయినప్పుడు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? మనోళ్ళని వరకు చూసుకుందాం అంతే, సరిపోయా. అదే కాన్సెప్ట్తో ఉంటుంది ఇప్పుడు. కానీ లబ్ధిదారులో ఈ టెన్షన్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా, ఏ క్లారిటీ ఇవ్వకపోతే. ముందు అసలు సూపర్ 6 ఎప్పుడు, ఇవన్నీ చర్చ నడుస్తుంది. అవును, సూపర్ 6 అసలు అమలు ఎప్పుడు అన్నటువంటి చేయాలి. నేను ఇంకా తెలంగాణలో 100 రోజులు అని చెప్పిన ఆయన అందులో ఒక్కటి అమలు చేసి మొత్తం సంకలు గుద్దేస్తున్నారు. అవును, మొత్తం ఇచ్చేసి. ఇక్కడ అసలు